ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ముడి బియ్యము, మెంతులు, ఉలవలు ఈ మూడింటిని ఒకసారి బాగా కడిగేసి ఒక 7-8 అవర్స్ నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఈ మూడింటిని మిక్సీ జార్ లో వేసేసి మెత్తగా దోసల పిండిలో రుబ్బుకోవాలి. ఈ దోసల పిండిని రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అట్లా ఉంచేసుకుంటే పులిసి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి అన్నమాట. మందపాటి రేక మీద వేసేసి దోశలుగా పోసేసుకుంటాం. క్రిస్పీగా ఉలవల దోశ బలంగా చాలా బాగుంటుంది. మరి దాని ఇన్స్టెంట్ చట్నీ లాగా నాటు టమోటాలని, పచ్చిమిరపకాయలని మూడింటిని గ్యాస్ పై మీద మంట మీద అట్లా కాల్చుకుంటాం. ఉడికించిన దానికంటే కాల్చిన వాటి వల్ల రోటి పచ్చడి చాలా బాగుంటుంది. అలా కాలిన తర్వాత ఆ మాడు టమోటా తొక్క అంతా తీసేస్తాం. వాటిని ముక్కలు కట్ చేసేసి టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి అందులో ఇది కొత్తిమీర, తేనె, నిమ్మరసం మూత పెట్టేసి అట్లా లాగేసరికి రోట్లో నూరినట్టుగా ముక్కా చెక్కలాగా టమోటా పచ్చడి చాలా బాగుంటుంది. ఉలవల దోశలకి టమోటా పచ్చడి చాలా బాగుంటుంది.